మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నడక మార్గంలో శ్రీవారి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. టైం స్లాట్ టోకెన్లు తీస్తామంటూ ఆటో వాలాలు భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఒక్కో ఆటోలో పరిమితికి మించి భక్తులను తరలిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇక తిరుపతి బస్టాండ్ నుంచి శ్రీవారి మెట్టు వరకు కేవలం 20 కిలోమీటర్లు 8 మంది భక్తుల వద్ద 4,000 రూపాయలు తీసుకుని వేగంగా వస్తూ ఆటో ప్రమాదానికి గురైంది. ఇక ముందు వెళుతున్న వాహనాన్ని తప్పించబోయి జీప్ ను ఢీకొంది ఆటో. ఆటోలో ఉన్న ప్రయాణికులకు గాయాలు కూడా అయ్యాయి. బెంగళూరుకు చెందిన రమణ నాయక్ కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని పోలీసులు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. నడక మార్గంలో శ్రీవారి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు కావడంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. టైం స్లాట్ టోకెన్లు తీసుకోవనంటూ ఆటో వాలాలు భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఒక్కో ఆటోలో పరిమితికి మించి భక్తులను తరలిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. తిరుపతి బస్టాండ్ నుంచి శ్రీవారి మెట్ల వరకు కేవలం 20 కిలోమీటర్లు. మరి దానికోసం 8 మంది భక్తుల వద్ద 4,000 రూపాయలు తీసుకుని వేగంగా వస్తూ ఆటో ప్రమాదానికి గురైంది. ముందు వెళుతున్న వాహనాన్ని తప్పించబోయి జీప్ ను ఢీకొట్టింది ఆటో. ఆటోలో ఉన్న ప్రయాణికులకు గాయాలయ్యాయి. బెంగళూరుకు చెందిన రమణ నాయక్ కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని పోలీసులు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.